మద్యానికి బానిసైన బాబు మాట నిలబెట్టుకోలేదు. ఇదివరకటిలాగే తాగొచ్చి ఇంట్లో రాద్ధాంతం చేస్తాడు. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ నానాగోళ చేస్తాడు. కథ మళ్ళీ మొదలుకొచ్చింది. ఆ పరిస్థితుల్లో భాగ్యమ్మ ఓ ఆవేశపూరిత నిర్ణయం తీసుకుంది. అదే ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పటికే బాబుపై సునీల్ పీకల దాకా కోపంతో ఉన్నాడు. తనను చితకబాదిన అతనిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు ఇదే సరైన సమయమని డిసైడ్ అయ్యాడు. నీ భర్త లేనన్నాళ్ళు మనమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. దీనంతటికీ కారణం అతడే కాబట్టి అతన్ని చంపేయడమే అసలైన పరిష్కారం అన్నాడు. హత్య చేసిన మామూలుగానే చనిపోయినట్లు అందరినీ నమ్మిద్దామన్నాడు. ఎలాగో అతని బంధువులెవరికీ బాబుపై సదుద్దేశం లేదు కాబట్టి అతడు చస్తే పీడ విరగడైంది, పోతే పోని అనుకుంటారులే అన్నాడు. అంతేకాదు, ఏం చెయ్యాలో ఎలా చంపాలో కూడా ప్లాన్ చెప్పాడు. ముందు వద్దన్నా చివరకు ప్లాన్ విన్న తర్వాత భాగ్యమ్మ కూడా హత్యకు సరే అంది. ఎప్పట్లాగే ఆ రోజు కూడా బాబు ఊరంతా తిరిగొచ్చాడు. భోజనం చేసి పడుకుందామనుకున్నాడు. అతనిపై లేని ప్రేమ ఒలకబోసిన భాగ్యమ్మ స్వయంగా మద్యం తెచ్చిచ్చింది. ఎప్పుడూ లేంది ఆమె మద్యం ఎందుకు తెచ్చిందా అని ఆలోచించకుండా బాబు 4 పెగ్గులేశాడు. అంతే, మద్యం మత్తులోకి జారుకున్నాడు. అర్ధరాత్రి బాబు మత్తుగా నిద్రపోతున్న సమయంలో సునీల్ ఆ ఇంటికొచ్చాడు. అతడితో కలిసి తన భర్తను హత్య చేసేందుకు భాగ్యమ్మ మానసికంగా సిద్ధపడింది. ఇద్దరూ కలిసి బాబు తలను 2 సార్లు గోడకేసి బలంగా కొట్టారు. అంతే, ఆ దెబ్బలకు దిమ్మ తిరిగిపోయింది. దాంతో అక్కడికి ఆ తెల్లారే అది సహజ మరణంగా అందరినీ నమ్మించాలని చూసింది భాగ్యమ్మ. అయితే బాబు అన్నయ్య నరసింహులకు ఎక్కడో అనుమానం వచ్చింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఆమెను లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. బాబును వాళ్ళిద్దరూ కలిసి చంపేసినా స్థానికులు, బంధువులెవరూ అతనిపై జాలి చూపలేదు. కారణం, ఇన్నాళ్లు ఆవారాలా తిరుగుతూ అందరి దగ్గర డబ్బు లాక్కుంటూ అతడు చేసిన అరాచకపు పనులే. ఇలాంటి వాడు బతికితే ఎంత, చస్తే ఎంత అని అంతా అనుకున్నారు. బాబు అన్నయ్య కూడా తన తమ్ముడి ప్రవర్తననే తప్పుపట్టాడు. తాగుడికి బానిసవడంతో పెళ్లాం పిల్లల్ని సరిగా చూసేవాడు కాదని చెప్పాడు. ఈ కథలో భాగ్యమ్మ, సునీల్ చేసింది తప్పు కాదన్నట్లు కనిపిస్తున్నా చట్ట ప్రకారం అది తీవ్ర నేరమే. వివాహేతర సంబంధం ఏదైనా అది సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకమే. సునీల్తో కలిసి ఉండాలనుకున్న భాగ్యమ్మ బాబుకు విడాకులిచ్చేస్తే సరిపోయేది. సునీల్ను పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టుకునేది. అలా చేయకుండా అతనితో హత్యోదంతానికి చేతులు కలిపింది. ఫలితం, సమాజం దృష్టిలో ఆమె ఓ హంతకురాలిగా ముద్రపడింది. బాబును చంపిన వాళ్ళిద్దరి జీవితం జైలు పాలైంది. ఇటు తండ్రి లేక అటు తల్లి జైలుకెళ్లడంతో పిల్లలిద్దరూ దిక్కులేని వాళ్ళయ్యారు. భార్యాభర్తల్లో ఇద్దరూ సమానమే. ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ కుటుంబంలో అందరికీ ఇబ్బందులు తప్పవు. ఈ కథలో బాబు వల్లే ఈ అనర్థమంతా జరిగినట్లయింది. మొదటి నుంచి అతని కుటుంబాన్ని చక్కగా పోషించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అయితే సంసారం అన్నాక సమస్యలు, కాపురం అన్నాక కష్టాలు కామనే. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప తప్పటడుగులు వేయవద్దంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.